హాయ్ వ్యూయర్స్. ఇప్పుడు మెజర్‌మెంట్స్ చూద్దాము. అంటే ఇప్పుడు మా స్టూడెంట్స్ ఏం చేశారు, కిలోమీటర్ వాళ్ళు తయారు చేసిన కిలోమీటర్ యూజ్ చేసి కొన్ని మెజర్‌మెంట్ చేశారు. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏదో ఒక డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తున్నారు. ఈయన ఇక్కడ ఏదో యాంగిల్ ఏదో చూస్తున్నారు. అంటే కిలోమీటర్ యూజ్ చేసి దేన్ని ఎలక్ట్రిక్ పోల్ యొక్క టాప్‌ని చూస్తున్నారు. సో, ఈ సిట్యుయేషన్‌ని లెట్స్ మేక్ ఎ డయాగ్రామ్. ఆహ్, సో అస్యూమ్ దట్ దిస్ పర్టిక్యులర్ స్ట్రెయిట్ లైన్ ఈస్ ఎ ఎలక్ట్రిక్ పోల్. సో, ఇది ఎలక్ట్రిక్ పోల్ యొక్క బేస్ అవుతుంది. ఏది ఈ కింద ఉన్నది ఇది బేస్. సో, ఈ పైన ఉన్నది దిస్ ఇస్ ది టాప్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్. సో, మా స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, ఈయన లైక్ ఈజ్ లుకింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్. సో, అస్యూమ్ ఆహ్, సో లెట్స్ మేక్ ఎ లైన్ బేస్‌ని కవర్ చేస్తూ ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు మా స్టూడెంట్ ఎక్కడున్నాడు? ఈ లైన్ దగ్గర నించొని ఉన్నాడు ఆయన. ఓకే. అస్యూమ్ దిస్ ఈజ్ మై స్టూడెంట్. సమ్ ఫన్ డయాగ్రామ్. సో, ఈజ్ లుకింగ్ ఎక్కడి నుండి ఇదేమవుతుంది ఎర్త్ ఈయన యొక్క బేస్ లెగ్స్ ఇక్కడ బేస్ ఉంది. సో, ఈయన ఏం చేస్తున్నాడు విత్ హిస్ ఐస్ అంటే ఐస్ నుండి ఈజ్ లుకింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్, రైట్? సో, ఎలక్ట్రిక్ పోల్ యొక్క టాప్ నుంచి చూస్తున్నాడు. అంటే మా స్టూడెంట్ ఒక హైట్‌తో లైక్ స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్‌గా చూస్తే ఎలక్ట్రిక్ పోల్‌కి ఒక లైన్ స్ట్రైట్ లైన్. ఇప్పుడు చూడండి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఫార్మ్ అయింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి. ఈ ఈ డిస్టెన్స్ ఏ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమవుతుంది, ఇది బేస్ అవుతుంది. దేనికి బేస్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేస్ అవుతుంది. సో, ఇది హైపోటెనస్ అవుతుంది. హైపోటెనస్. సో, దిస్ వన్ విల్ బి హైట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ పోల్. కాకపోతే ఇది కంప్లీట్ ఎలక్ట్రిక్ పోల్ కాదు. ఎందుకంటే ఇది స్టూడెంట్ యొక్క హైట్ అంటే ఐ హైట్ నుండి చూస్తున్నప్పుడు ఇదొక ఇది కంప్లీట్ హైట్ ఆఫ్ ది కాదు. సో, వీ కెన్ అస్యూమ్ దిస్ యాస్ H1. ఈ కిందది ఇప్పుడు ఫర్ స్టూడెంట్ ఐ నుండి అంటే ఇక్కడ నుండి బాటమ్ వరకు అంటే ఎర్త్ అంటే ఎలక్ట్రిక్ పోల్ యొక్క బేస్ వరకు ఇది ఎంత అవుతుంది, ఇది H2. ఈ రెండు కలిపితే ఏమవుతుంది, ఈ రెండు కలిపితే ఎలక్ట్రిక్ పోల్ యొక్క హైట్ అవుతుంది. ఏది H1 H2 కలిపితే. ఎందుకంటే స్టూడెంట్ చూసినప్పుడు అంటే కంటి అక్కడ నుంచి చూస్తారు కాబట్టి ఆ హైట్ ఇక్కడ వస్తుంది. మనం మెజర్ చేసినప్పుడు H1 వస్తుంది. కింద హైట్ ఆల్రెడీ మనం ఏం చేయాలంటే మేము స్టూడెంట్ హైట్ ఆల్రెడీ మెజర్ చేసాం. అది ఎంత వచ్చింది, 1.52 మీటర్స్ ఆర్ దిస్ కెన్ బి రిటన్ ఎస్ 152 సెంటీమీటర్స్. సో, ఇదేంటిది స్టూడెంట్ హైట్ అంటే హెచ్ టూ మనకు ఆల్రెడీ తెలుసు. మనకు అన్నోన్ ఇక్కడ బేస్ ఎలా తెలుస్తుంది, బేస్ కూడా ఇక్కడ చూడండి. వీళ్ళు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. ఇది ఆల్రెడీ మెజర్ చేశారు. ఏది ఫ్రమ్ మై స్టూడెంట్ అంటే స్టూడెంట్ యొక్క బేస్ నుండి ఎలక్ట్రిక్ పోల్ యొక్క బేస్ అది కూడా కాలిక్యులేట్ చేశారు. అది ఎంత వచ్చిందంటే 216 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి ఇది రెక్టాంగిల్ కదా. ఇది మొత్తం చూసుకుంటే దిస్ ఈజ్ ఫార్మింగ్ ఏ రెక్టాంగిల్. అంతే కదా. ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ H2 అనేది 1.52 మీటర్స్ అయితే ఇది సారీ ఇక్కడ హైట్ అనేది స్టూడెంట్ ఒక హైట్ అనేది 1.52 సెంటీమీటర్స్ అయితే 1.52 మీటర్స్ అయితే ఆబ్వియస్లీ H2 కూడా 1.52 మీటర్స్ ఆర్ 152 సెంటీమీటర్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి ఏది స్టూడెంట్ నుండి ఈ ఎలక్ట్రిక్ పోల్ యొక్క బేస్ యొక్క డిస్టెన్స్ ఎంత, 216 సెంటీమీటర్స్. అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుద్ది, ఈ ట్రయాంగిల్ యొక్క బేస్ అది ఎంత అవుద్ది, 216 సెంటీమీటర్స్. సో, మనకి ఏ ఏ డైమెన్షన్స్ తెలుసు, ఇక్కడ ఇది బేస్ తెలుసు, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క బేస్ తెలుసు. అండ్ దీని యొక్క హైట్ ఎవరి హైట్, పోల్ యొక్క హైట్ ఎక్కడి నుండి స్టూడెంట్ యొక్క ఐ కింద వరకు అంటే ఈ H2 మనకి తెలుసు. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, H1 కావాలి. సో, అది ఎలా కొనుక్కోవాలో చూద్దాం. అంటే ట్రిగోనోమెట్రీ వాల్యూస్ యూజ్ చేసి ఎలా కొనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఈ ఇమేజెస్ అవన్నీ తీసేస్తున్నాను. లెట్స్ సీ ఇంకొక మెజర్మెంట్ యొక్క యూజ్ మనకి ఇప్పుడు వస్తుంది. అదేంటంటే ఇప్పుడు చూడండి యాంగిల్ మెజర్మెంట్ కూడా చేశాడు కదా మా స్టూడెంట్. యాంగిల్ మెజర్మెంట్ ఇది చూస్తే ఇక్కడ చూడండి దిస్ వన్ ఇస్ 40 degrees. సో, దిస్ వన్ ఇస్ 30 degrees. సో, ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది చూడండి. స్ట్రింగ్ ఐఎమ్ యూజింగ్ అ డిఫరెంట్ కలర్. ఇక్కడ స్ట్రింగ్ చూస్తే ఇది ఎంత ఉంది, క్లోజ్ టు 35 degrees ఉంది. 35 degrees సారీ, ఐఎమ్ రైటింగ్ హియర్ 35 degrees. ఇది ఎప్పుడు ఎలక్ట్రిక్ పోల్ టాప్ చూసినప్పుడు ఈ పర్టికులర్ స్ట్రింగ్ మనం ఏదైతే అటాచ్ చేసామో
సో, అది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 35 డిగ్రీస్. కాపోతే మనం అది 35 డిగ్రీస్ తీసుకోము. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 35 డిగ్రీస్ తీసుకోము. మనం ఏం చేయాలంటే ఈ 90 ఎందుకంటే ఇనిషియల్‌గా ఇక్కడ ఇది 90 డిగ్రీస్ దగ్గర ఉంటది. ఏంటి స్ట్రింగ్. సో, స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ దిస్ ప్లేస్. సో, మనం ఏం చేయాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ 35 degrees అవుతుంది. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ 55 డిగ్రీస్. అంటే ఇదెంత? 55 డిగ్రీస్. రైట్. సో, ఈ యాంగిల్ యూజ్ చేసి మనము ఈ హైట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో, నౌ మనకి అన్ని మెజర్‌మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు అన్నోన్స్ ఏవో చూసుకుంటే సరిపోతుంది. లెట్ మీ అరేంజ్ ఆల్ థీస్ థింగ్స్. ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చింది. మనకి బేస్ కూడా తెలుసు. దట్ ఈస్ 216 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకు తెలియంది ఏంటంటే h1. ఓకే. మనం ఇక్కడ ఏ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్ యూజ్ చేయాలంటే tan x is equals to opposite by adjacent. సో మనకి tan x ఎంత? ఇప్పుడు ఆల్రెడీ మనకి x తెలుసు, అంటే యాంగిల్ తెలుసు, అదంతా 55 డిగ్రీస్. సో tan 55 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే విత్ రెస్పెక్ట్ టు ఈ యాంగిల్, ఇక్కడ ఈ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్. ఈ 50 డిగ్రీస్కి ఆపోజిట్ ఏమవుద్ది? 50 డిగ్రీస్ ఆపోజిట్ h1 అవుద్ది. సో మనకి h1 తెలీదు. h1 డివైడెడ్ బై adjacent ఎంత? adjacent మనకి ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 216 సెంటీమీటర్స్. సో మనకి ఇప్పుడు h1 కావాలంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది ఈ రెండు. సో h1 is equals to tan 55 degrees into 216 సెంటీమీటర్స్. ఓకే. సో tan 55 వాల్యూ ఎంత అంటే మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. అందుకే మేము స్టార్టింగ్ మెన్షన్ చేసాం. అడిషనల్ మెటీరియల్స్ ఏమేమి రిక్వైర్ అవుతాయంటే ఈ మీటర్ టేప్, అంటే కొంచెం కొంచెం దూరం బాగా కొంచెం డిస్టెన్స్ మెజర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రెగ్యులర్ యూజ్ చేసే యాంగిల్స్ 0 కానీ 30, 45, 60, 90 ఇవన్నీ మనకి వాల్యూస్ రెడీమేడ్గా తెలుసు. కాకపోతే ఇన్ బిట్వీన్ ఏమైనా 36, 54 ఇలాంటివి వచ్చినప్పుడు కనుక్కోవడం కొంచెం ఇబ్బంది అవుద్ది కాబట్టి సో యూ కెన్ యూజ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. సో tan 55 వాల్యూ ఎంత అవుతుందంటే 1.428 ఇంటూ 216. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే వాల్యూ, సో h1 is equals to 308,479 సెంటీమీటర్స్. సో ఇదేంటి h1? ఇది ఎలక్ట్రిక్ పోల్ హైట్ అవ్వదు, ఎందుకంటే ఇది మనకు తెలుసు కదా, ఇది h1 వాల్యూ. ఏది? ఈ పర్టికులర్ లెంత్ అనేది h1. సో ఇదంతా 308.49 సెంటీమీటర్స్. ఓకే, లెట్స్ కాలిక్యులేట్ ది టోటల్ హైట్. ఇప్పుడు టోటల్ ఎలక్ట్రిక్ పోల్ యొక్క హైట్ ఎంత? ఎలక్ట్రిక్ పోల్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ పోల్స్ హైట్. దాని హైట్ ఏమవుద్ది? స్టార్టింగే చెప్పాను ఏంటి, ఈ h1 ప్లస్ h2 కలిపితే వస్తుంది మనకి ఏంటి ఎలక్ట్రిక్ పోల్ హైట్, h1 ప్లస్ h2. రైట్. సో మనకి h1 తెలుసు, h2 తెలుసు. h1 ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేసిన పోల్ హైట్. సో 308.479 ప్లస్ h2 ఎంత? h2 ఈజ్ నథింగ్ బట్ స్టూడెంట్స్ హైట్ ఎంత? 152 సెంటీమీటర్స్. సో ఈ రెండింటిని కలిపితే యూ విల్ గెట్ 464.47 సెంటీమీటర్స్. సో ఇది ఎలక్ట్రిక్ పోల్ యొక్క హైట్ అవుతుంది. సో height of the electric pole, total height of the electric pole is equals to 460.47 సెంటీమీటర్స్. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది ఈ రెండు h1 ప్లస్ h2 కలిపితే వచ్చిన ఆన్సర్. సో దీన్ని మీటర్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీటర్లో కన్వర్ట్ చేస్తే డివైడెడ్ బై 100 చేస్తే యూ విల్ గెట్ అరౌండ్ 4.60 మీటర్స్, అంటే క్లోజ్ టు
యూ కెన్ సే అంటే ఎందుకంటే కొన్ని యాంగిల్స్, మెజర్‌మెంట్స్, హ్యూమన్ ఎర్రర్స్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సో, మేబీ ఇట్స్ క్లోజ్ టు 5 మీటర్స్ ఈ ఎలక్ట్రిక్ పోల్. అంటే మేము మెజర్ చేసిన ఒక ఎలక్ట్రిక్ పోల్ యొక్క హైట్ ఎంతంటే 4 క్లోజ్ టు 4.6-5 మధ్యలో ఉంటుంది. సో, ఐ హోప్ యూ లెర్న్డ్ న్యూ థింగ్స్. సో, ఎలా ట్రిగోనోమెట్రీ ఎలా యూజ్ అవుతది రియల్ లైఫ్‌లో హైట్స్ మెజర్‌మెంట్స్ కోసం లేదా డిస్టెన్సెస్ మెజర్‌మెంట్స్ కోసం ఎలా యూజ్ చేస్తాం. I hope this video is very very useful. Please like, share and subscribe to our channel. Please do comment also. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ మీరు ఏమైనా ట్రై చేసినా కానీ మీ ఎక్స్పీరియన్సెస్ అనేవి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ like, share, subscribe to our channel Bevera Academy.